టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కళ్ళు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వైజాగ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ కూడా భారత జట్టులోని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం దుమ్ము రేపే ఫీల్డింగ్‌తో దుమ్ము దులిపేశాడు. నిజానికి భారత జట్టుకి బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ మంచి మార్కులే పడ్డాయి కానీ ఫీల్డింగ్‌లో మాత్రం తడబడుతున్నాము అన్న ఒక అపవాదైతే ఉంది. నిజానికి అది అపవాదని చెప్పలేను కానీ అక్కడ ఫీల్డింగ్ తప్పిదాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ హార్దిక్ పాండ్యా చేసిన ఒక అద్భుతమైన త్రో డైరెక్ట్ హిట్ కావడంతో ఇక మిచెల్ సాంటన్ బిత్తరపోయాడు. ఏం చేయలేక బిక్కమొహం వేశాడు. అసలు ఏం జరిగిందనేది కనుక చూస్తే జస్ప్రీత్ బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని సాంటనర్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు తీసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేసిన హార్దిక్ పాండ్యా బంతిని అందుకుని వేగంగా నాన్ స్ట్రైకర్ వికెట్లను డైరెక్ట్‌గా హిట్ చేశాడు. అయితే ఇక సాంటనర్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. దాంతో సాంటనర్ 11 పరుగులతో తన వ్యక్తిగత స్కోర్ వద్ద నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ జట్టు అదిరిపోయే ఆరంభంతో దుమ్ము రేపేసింది. ఏకంగా 50 పరుగుల తేడాతో చిత్తుగా భారత్‌ను ఓడించింది. అయితే ఇక హార్దిక్ పాండ్యా చేసిన ఈ త్రోకి అందరూ కూడా ఒక బుల్లెట్ త్రో, ఒక మాస్ హిట్టింగ్, మాస్ డైవ్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక దీనిపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అది హార్దిక్ త్రో కాదు, మిజైల్ త్రో, అలాగే జెట్ ఫైటర్ త్రో అంటూ రకరకాలుగా యుద్ధానికి సంబంధించిన వీరులతో పోలుస్తూ చాలా అంటే చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.